వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ పాయింట్. కాంగ్రెస్ రాజకీయాల్లో వైఎస్ షర్మిల పాత్ర ఏంటి? సడన్గా ఏపీ కాంగ్రెస్ రాజకీయాలు వేడెక్కడానికి, ఏపీ కాంగ్రెస్ పై చర్చ జరగడానికి షర్మిలే కారణమా? అసలు షర్మిల కాంగ్రెస్లో చేరి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలను భుజానికి ఎత్తుకుంటారా? షర్మిల చుట్టూ తిరుగుతున్న ఏపీ పాలిటిక్స్ ఎటు మలుపు తిరగబోతున్నాయి? కాంగ్రెస్ పెద్దలు షర్మిల మధ్య అసలు ఏం జరుగుతోంది? కాంగ్రెస్ హైకమాండ్ ఏం కోరుకుంటుంది? జగన్ వదిలిన బాణం గురితప్పి జగన్ వైపే దూసుకొస్తుందా? వైఎస్ షర్మిల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా తెలుగు ప్రజలకు సుపరిచితమైన వ్యక్తి. ఇప్పుడీమె ఏపీ కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా మారనున్నారా అన్న చర్చ కాదు రచ్చే నడుస్తోంది. తన అన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కాదని తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డారు. ఎవరు వదిలిన బాణం ఎవరికి తగులుతుందన్న ఊహాగానాల నేపథ్యంలోనే షర్మిల తెలంగాణ రాజకీయ ప్రయాణం కొనసాగింది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ వైఎస్ఆర్ టీపీని కాంగ్రెసులో విలీనం చేయడానికి సిద్ధపడ్డారు. అయితే అది పూర్తిగా వాస్తవ రూపం దాల్చకుండా ఆగిపోయిన కాంగ్రెస్కు పూర్తి మద్దతు ప్రకటించిన షర్మిల ఎన్నికలకు మాత్రం దూరంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్లో షర్మిలను చేర్చుకోలేదు గాని కాంగ్రెస్ వాదులు షర్మిలను తమ మనిషిగానే పరిగణిస్తూ వచ్చారు. తెలంగాణలో షర్మిల రాజకీయాలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అడ్డుచెప్పడంతో కాంగ్రెస్ అధిష్టానం తన వ్యూహాన్ని మార్చింది. తెలంగాణలో కాకుండా ఏపీ రాజకీయాల్లో షర్మిలను దింపేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను కూడా ఒప్పించినట్లు చెప్తున్నారు. తెలంగాణలో పార్టీని విలీనం చేసి ఏపీలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు సూచించింది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తెలంగాణలో ప్రభావం చూపింది. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ ప్రభావం ఏపీ పైన ఎంతో కొంత ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా షర్మిలను బరిలోకి దింపి కాంగ్రెస్ను బలోపేతం చెయ్యాలన్న వ్యూహంతో పార్టీ షర్మిలను దగ్గరకు తీసుకుంటుందని ఏపీ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. వైఎస్ బొమ్మతో రాజకీయాలు చేస్తున్న జగన్ను అడ్డుకోవాలన్నా, టీడీపీ జనసేన వంటి పార్టీలను ఎదుర్కోవాలన్నా కాంగ్రెస్కు వైఎస్ కుమార్తెగా షర్మిల పనిచేస్తుందన్నది కాంగ్రెస్ యోచన. అందుకే పీసీసీ చీఫ్ బాధ్యతలు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఏపీ కాంగ్రెస్ నేతలతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ భవిష్యత్తుపై పెద్ద చర్చే కొనసాగించింది. ఎలా చేస్తే ఏపీలో కాంగ్రెస్ బట్టకట్టగలుగుతుందని చర్చించింది. నేతల నుంచి అభిప్రాయాలను కూడా సేకరించింది. ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాకూర్ను నియమించిన కాంగ్రెస్ హైకమాండ్ ఠాకూర్ సమక్షంలోనే ఏపీ కాంగ్రెస్ నేతల సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని అంశాలను చర్చించింది. వైఎస్ షర్మిల అంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించారు. కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలను తీసుకుంటే లాభనష్టాలపై అభిప్రాయాలను సేకరించారు. అయితే ఏపీ కాంగ్రెస్లోకి షర్మిలను తీసుకొస్తే తమకెవ్వరికీ అభ్యంతరం లేదని ఆంధ్ర కాంగ్రెస్ నేతలంతా తేల్చి చెప్పేశారు. షర్మిల పార్టీలోకి రావడం ఎంతో మేలు చేస్తుందనే అందరూ అభిప్రాయపడ్డారు. అయితే షర్మిలకు ఏపీ పార్టీ పగ్గాలు అప్పగించాలా వద్దా అన్న విషయం మాత్రం హైకమాండ్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఏపీలో కాంగ్రెస్ను పునర్నిర్మిస్తామని, కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్మేవారికి పార్టీలోకి స్వాగతిస్తామని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ వెల్లడించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరికపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కాంగ్రెస్తో కలిసొచ్చే పార్టీలను ఆహ్వానిస్తున్నామన్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు శాతం పెంచుకునేందుకు కృషి చేస్తామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు అన్నారు. రానున్న 100 రోజుల యాక్షన్ ప్లాన్పై ఈ భేటీలో చర్చించామన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఓ రికార్డు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3800 కిలోమీటర్లు నడిచిన మహిళగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్నారు. ఏపీ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కీలక పాత్ర పోషించిన షర్మిల ఆ తర్వాత అన్న జగన్తో ఏర్పడిన రాజకీయ, కుటుంబపరమైన విభేదాల కారణంగా తెలంగాణలో తన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు. 2021 జూలై 8న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు షర్మిల. తెలంగాణలో ఉద్యమ పార్టీగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను, ఆ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ సభలు, సమావేశాలు, ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. తెలంగాణలో పాదయాత్ర నిర్వహించారు. చాలా చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు, వైఎస్ఆర్టీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తాయి. దీంతో పోలీసులు ఆ యాత్రకు బ్రేక్ వేశారు. తెలంగాణలో దూకుడైన రాజకీయాలు చేసేందుకు షర్మిల ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పరుష పదజాలంతో అప్పటి సీఎం కేసీఆర్పై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. కానీ 2023 ఎన్నికల్లో అనూహ్యమైన నిర్ణయాన్ని షర్మిల తీసుకున్నారు. తమ పార్టీ పోటీ చేస్తే ఓట్లు చీలి బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరుతుందని, అందుకే పోటీ చెయ్యబోమని చెప్పిన షర్మిల కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీంతో వైఎస్ఆర్టీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు కొందరు ఆ పార్టీని వీడి వివిధ పార్టీల్లో చేరారు. అప్పటి వరకు తమను తిప్పించుకుని తీరా ఎన్నికల సమయంలో నట్టేట ముంచారంటూ నాయకులు విమర్శించారు. చివరకు షర్మిల తన నిర్ణయానికి గాను పార్టీ నేతలకు, కార్యకర్తలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనకు కాంగ్రెసు పెద్దలతో ఉన్న సంబంధాలను వాడుకుంటూ పలుమార్లు బెంగళూరు వెళ్లి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెసు జాతీయ రాజకీయాల్లోనూ కీలక వ్యక్తి అయిన డీకే శివకుమార్తో షర్మిల చర్చలు జరిపారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం షర్మిలతో జట్టు కట్టేందుకు సిద్ధపడకపోవడం, రానున్న రోజుల్లో షర్మిల పాత్ర తెలంగాణలో ఉండటం పార్టీకి నష్టదాయకమని తెలంగాణ నేతలంతా ముక్తకంఠంతో కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పడంతో షర్మిల తన రాజకీయ భవిష్యత్తు విషయంలో అయోమయంలో పడిపోయారు. షర్మిల అయోమయాన్ని కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏపీలో కాంగ్రెస్ జీరో అయ్యింది. ఆ పార్టీలోని నేతలంతా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. మరికొందరు టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అయిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లన్నీ జగన్ వెంట తరలి వెళ్లాయి. 2014 నుండి ఇప్పటిదాకా ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ ఉనికే లేని పరిస్థితి. ఈ క్రమంలో జగన్ను టార్గెట్ చేసి షర్మిలను రంగంలోకి దింపాలని కాంగ్రెస్ హైకమాండ్ బలంగానే భావిస్తోంది. టీడీపీ ఓటు బ్యాంకు టీడీపీకి ఎలానో ఉంది. కాంగ్రెస్కు తిరిగి లీడర్లు, క్యాడర్, ఓటు బ్యాంకు తరలిరావాలంటే అది జగన్ పార్టీ నుండే అని విశ్లేషిస్తున్నారు. ఇదే టార్గెట్గా షర్మిల పనిచెయ్యనుందని, ఇది టీడీపీ పార్టీకి లాభిస్తుందని విశ్లేషిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడిగా జగన్, కుమార్తెగా షర్మిల ఏపీలో చేసే రాజకీయాలు ఎలా ఉంటాయన్న ఆసక్తి ఇప్పుడు సర్వత్రా నెలకొంది. అన్నా చెల్లెళ్ల పోరాటం టీడీపీకి లాభిస్తుందన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఏపీ కాంగ్రెస్లోకి షర్మిల వస్తే ఆ పార్టీకి ఎంత మేరకు ప్రయోజనం చేకూరుతుంది? నిజంగానే షర్మిలకు ఆ క్రేజ్ ఉందా? అంతకుమించి తాము నష్టపోయేది ఏముందిలే అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రయోగాలు చేస్తోందా? షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే నష్టపోయేది ఎవరు? వైసీపీపై ప్రభావం పడుతుందా? టీడీపీకి లాభిస్తుందా? చివరి క్షణంలో టీడీపీ, బీజేపీ పొత్తు లేకుంటే తెలుగుదేశం ఇండియా కూటమిలోకి వచ్చి కాంగ్రెస్తో పొత్తు కొనసాగిస్తుందా? ఏపీలో ఎదుగుదలకు కాంగ్రెస్ అనుసరిస్తున్న పక్కా వ్యూహం ఏంటి? ఏపీలో కాంగ్రెస్ బలోపేతం, ఇండియా కూటమి పొత్తులు, చేరికల అంశాలపైన కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అదే సమయంలో వైఎస్ షర్మిల ఎపిసోడ్పై క్లారిటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. షర్మిల చేరికపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు ఆమె చేరిక ఏపీ కాంగ్రెస్కు బూస్ట్ అవుతుందన్నారు.
ఈ ఎన్నికల్లో షర్మిల రాకతో ఏపీలో కాంగ్రెస్కు లాభిస్తుందా లేదా అన్నది పక్కన పెడితే వైఎస్ఆర్ కుమార్తెగా షర్మిల చేసే ప్రచారం ఎంతో కొంత వైసీపీకి మాత్రం నష్టం చేకూర్చుతుందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా జగనన్న విడిచిన బాణం తిరిగి జగన్ మీదకే రావడం మాత్రం వైచిత్రమనే చెప్పాలి. ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్న పార్టీని, సీఎంగా ఉన్న వ్యక్తినే టార్గెట్ చేసి మాట్లాడాల్సి ఉంటుంది. ఈ తరుణంలో తన అన్నపై ఎలాంటి ఆరోపణలను షర్మిల సంధిస్తుంది, దానికి జగన్ కౌంటర్ ఎలా ఉంటుందన్న అంశంపైన చర్చ సాగుతోంది. రానున్న రోజుల్లో అన్నా చెల్లెళ్ల పొలిటికల్ వార్ రాజకీయంగా ఉంటుందా లేక వ్యక్తిగత పోరుగా మారుతుందా చూడాలి. ఓవైపు జగన్, మరోవైపు చంద్రబాబు, మధ్యలో పవన్ కళ్యాణ్, ఇప్పుడు షర్మిల వీరి మధ్యకు చేరితే ఏపీ ఎన్నికల రాజకీయం ఈ దఫా రంజుగా మారుతుంది. ఇదిలా ఉంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భవిష్యత్తు ఏంటన్నది ఆసక్తిగా మారుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి కండిషన్స్ లేకుండా కాంగ్రెస్కు మద్దతిచ్చి బరి నుంచి తప్పుకున్నారు. అయితే అంతకుముందు కాంగ్రెసులో వైఎస్ఆర్టీపీ విలీనంపై పలుమార్లు చర్చలు జరిగినా ఫలించలేదు. కానీ పార్లమెంటు ఎన్నికల వేళ షర్మిల టాపిక్ మరోసారి తెరపైకొస్తోంది. షర్మిల పొలిటికల్ ఫ్యూచర్పై ఎంత రాద్ధాంతం జరుగుతున్నా ఆమె ఏం ఆలోచిస్తున్నారనే అంశాలపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో చర్చలు సాగించినట్లు చెప్తున్నారు. నిజానికి గతంలో కాంగ్రెస్తో జరిపిన చర్చల సమయంలోనే పార్టీని విలీనం చేసి ఏఐసీసీలో కీలక పదవిని షర్మిల ఆశించినట్లు తెలిసింది. దానికి తగ్గట్లుగానే తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టి షర్మిలను రంగంలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. ఏపీ కాంగ్రెస్లోకి తెలంగాణ వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ప్రవేశిస్తున్నారన్న ప్రచారం అక్కడి కాంగ్రెసు శ్రేణులకు కాస్త ఊరటనిస్తుండగా వైసీపీలో మాత్రం ఆందోళన నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సమయంలో ఆమె కాంగ్రెస్లో కలిసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఆమెను అడ్డుకోవడంతోనే షర్మిల చేరిక నిలిచిపోయిందన్న ప్రచారం ఉంది. ఆమె పార్టీని కాంగ్రెస్లోకి విలీనం చెయ్యకపోయినప్పటికీ కాంగ్రెస్కే మద్దతును ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఆమె రాజకీయ కార్యకలాపాలు విఫలమవ్వడంతో ఇప్పుడు ఆమె దృష్టి ఏపీపై పడ్డట్లుగా వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్లోకి తన పార్టీని విలీనం చేసి దాని ద్వారా ఏపీలోకి ప్రవేశించేందుకు షర్మిలతో కొందరు కీలక నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీలో టిక్కెట్లు రావని తెలిసి అసంతృప్తిగా ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలకు కాంగ్రెసు సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. షర్మిల భర్త అనిల్ కుమార్ సైతం ఏపీలోని ఆయన మతవర్గానికి చెందిన వారితో ఫోన్లలో సంప్రదింపులు చేస్తున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ఉంది. కాంగ్రెస్లో షర్మిల చేరికకు అభ్యంతరం లేకపోయినా కాంగ్రెస్ తరపున ఏపీలో రాజకీయాలు చేయడాన్ని ఆమె తల్లి వైఎస్ విజయమ్మ పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆమె తనయుడైన ప్రస్తుత సీఎం జగన్ను కాంగ్రెస్ అధిష్టానం అనేక ఇబ్బందులకు గురిచేసి జైలుకు పంపిందని, వాటన్నింటినీ మరచి కాంగ్రెస్లోకి వెళ్లడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడంతో విజయమ్మ కూడా ఏపీలోని వైసీపీ గౌరవాధ్యక్షురాలి బాధ్యతల నుంచి తప్పుకుని ఆమెతో వెళ్లిపోయారు. తెలంగాణలో షర్మిల రాజకీయాలకు విజయమ్మ అండగా నిలిచారు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ఏపీలో రాజకీయం చేస్తే ఆమె తల్లి విజయమ్మ పరిస్థితి ఏంటన్నది ఆసక్తిగా మారింది. ఏపీ రాజకీయాల్లో విజయమ్మ జగన్ పక్షాన ఉంటారా, కాంగ్రెస్ పక్షం ఉంటారా అన్నది సందేహంగా ఉంది. అయితే కాంగ్రెస్లో చేరికపై ఇంతవరకు షర్మిల అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కాంగ్రెస్ నుంచే లీకులొస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. బీజేపీ కేంద్రంలో గద్దెనెక్కింది. ఆనాడు కాంగ్రెసు ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలు ఇంతవరకు అమలు కాలేదన్న అసంతృప్తి ఏపీ ప్రజల్లో ఉంది. అంతేకాదు, కీలక హామీ అయిన ప్రత్యేక హోదా అంశం ఇంకా తీరని కోరికలాగే ఉంది.
అందుకే కాంగ్రెస్ తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే విభజన హామీలన్నింటినీ నెరవేరుస్తానంటోంది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెబుతోంది. రాహుల్ గాంధీ కూడా ఇదే హామీనిచ్చారు. ఈ అంశాలను తీసుకుని ప్రజల్లోకి వెళ్లడంతో పాటు షర్మిలను కాంగ్రెస్లోకి తీసుకుంటే ఎంతో ప్రయోజనం కలుగుతుందని కాంగ్రెస్ పెద్దలు యోచిస్తున్నారు. వీటితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీలో ప్రచారానికి దింపి అతని ద్వారా పార్టీని మరింత బలోపేతం చేద్దామని కూడా ఆలోచిస్తోంది. అటు రేవంత్ కూడా అధిష్టానం ఆదేశిస్తే ఏపీలో కాంగ్రెస్ను బలీయం చేయడానికి ప్రయత్నిస్తానని ఇప్పటికే ప్రకటించారు. తెలంగాణ రాజకీయాల్లో భాగంగా షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారుతున్నాయి. తాను తెలంగాణ కోడల్నని, పుట్టి పెరిగింది హైదరాబాదులోనేనని, తాను తెలంగాణ పక్షపాతినని చెప్పుకున్న తీరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో షర్మిల ప్రయాణానికి ఆటంకం అవుతుందేమో అన్న భయం కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. అంతేకాకుండా తాను తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తానని చెప్పడం, పోలవరం అయినా పులిచింతలైనా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతానని వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పుడు ఏపీ ప్రజలకు తాను ఏపీ ప్రయోజనాల కోసం పోరాడతానని ఎలా చెప్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా వైఎస్ఆర్టీపీ ఏర్పాటు సమయంలో తన అన్న పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు పోరాడుతున్నారని, కేసీఆర్కు వ్యతిరేకంగా తాను పోరాడుతున్నట్లు చెప్పారు. అప్పుడు చంద్రబాబును పొగుడుతూ మాట్లాడటం, ఇటీవల లోకేష్కు క్రిస్మస్ కానుకలు పంపడంతో షర్మిల తీరేంటో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగన్కు వ్యతిరేకంగా చంద్రబాబుకు మద్దతుగా రాజకీయాలు ఉంటాయా అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి జగనన్న వదిలిన బాణం షర్మిల. 2012లో మరో ప్రజా ప్రస్థానం పేరుతో జరిగిన పాదయాత్రలో షర్మిల పదే పదే ఒల్లెవేసిన డైలాగ్ ఇది. ఆ బాణం ఇప్పుడు అటూ ఇటూ తిరిగి జగనన్న మీదకే రావడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి పరిణామంగా చెప్పవచ్చు. తను విడిచిన బాణం తన మీదకే రావడం నిజంగా జగన్కు మింగుడుపడని విషయమే. అయితే ఏపీ రాజకీయాల్లో తిరిగి అడుగుపెడుతున్న తరుణంలో షర్మిల రాజకీయ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూద్దాం. ఇది ఇవాల్టి బర్నింగ్ పాయింట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ BRK న్యూస్.